డాఫ్ఫడూకి స్వాగతం. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, వరలక్ష్మి వ్రతం అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటాము. దానికి కలశారాధన చేస్తాము. కొబ్బరికాయకి అమ్మవారి ముఖ ప్రతిమ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దానికి కావాల్సినవి పీస్ తీయని కొబ్బరికాయ, కలర్స్, బ్రష్, గ్లూ, వైట్ పేపర్, కత్తెర, మైదా, పసుపు, కొన్ని డెకరేషన్ కోసం చిప్స్, కుందన్స్, ఒక జంప్ రింగ్ అవసరం ఉంటుంది. చిన్న కిరీటం లాంటిది ఏదైనా. మొదలు పెడదామా? మొదటిగా కొబ్బరికాయని మొత్తంగా తీసుకొని పీస్ తీయండి చూసి ఎటుపక్క కొంచెం వెడల్పుగా ఉంటుందో అటుపక్క చూసుకొని పీస్ సగం వరకే తీయాలి. ఇలా పీస్ మొత్తం తీసుకొని పూర్తిగా కాకుండా ఇట్లా తీసుకొని మొత్తము శుభ్రం చేసుకోవాలి. ఇలా ఉంటుంది. శుభ్రం చేశాక దీన్ని మనం కత్తి సాయంతో కానీ ఏదైనా శాండ్ పేపర్తో నున్నగా రుద్దుకోవాలి. ఇలా వెనకాల ఒక రిమ్ లాగా ఉంటుంది. ఎల్లో కలర్ తీసుకొని బ్రష్ సాయంతో పెయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా పెయింట్ చేసుకుని కింద భాగం కూడా పెయింట్ చేసుకోవాలి. ఒకటి కానీ 3, 2 మీ ఇష్టం, ఎన్ని కోట్స్ థిక్గా అవసరం ఉంటుందో అన్నిసార్లు చేసుకొని ఇట్లా డ్రై అయ్యాక ఇప్పుడు పేపర్ని సగంగా మడత పెట్టుకొని ఇట్లా మన కొబ్బరికాయకి సూట్ అయ్యే ఎట్లాంటి సూట్ అయ్యే అట్లాంటి కళ్ళు దిద్దుకోవాలి పేపర్ మీద. పెదవాళ్ళు కూడా, ఆ లిప్స్ కూడా హాఫ్ పార్టే దిద్దుకోవాలన్నమాట. సో దట్ మనకి ఈక్వల్గా వస్తాయి ఓపెన్ చేసినప్పుడు. ఇట్లా కొంచెం చిన్నగా ఒక రౌండ్ వేసుకుంటే స్మైలీ ఫేస్ లాగా ఉంటుంది అమ్మవారిది. ఇవి కట్ చేసుకొని మన అమ్మవారి కొబ్బరికాయ ఫేస్కి ఏది సూట్ అవుతుందో అది పెట్టుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. 2-3 కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా మధ్యలో చూసుకొని అటు ఇటు గ్లూ వేసుకొని ఇలా పొడవుగా ఈ కళ్ళు ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో లేకపోతే పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేవి ఆ గ్లూ మీద మంచిగా అతికించుకోవాలి. ఇప్పుడు లిప్స్కి మిగతా ఒక పార్ట్ దించాం కాబట్టి అటు సైడ్ కూడా కొంచెం అవుట్లైన్ లాగా చేసుకుని రెడ్ కలర్ తీసుకొని పెయింట్ చేసుకోవాలి. ఇలా ఏదైనా సపోర్ట్ తీసుకొని పెయింట్ చేసుకుందాము. కొంచెం వైట్ కలర్ తీసుకొని మధ్య భాగంలో కొంచెం మంచి డెప్త్ కనిపిస్తుంది, మిడిల్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఐలైనర్ బ్రష్ యూజ్ చేసి బ్లాక్ కలర్ కళ్ళు దిద్దుతున్నాను అనమాట. ఐస్కి అవుట్లైన్ చేసుకోవాలి. ఇట్లా సర్కిల్ లాగా మధ్యలో వేసుకొని కొంచెం పై పక్కన వెడల్పుగా వేసుకోవాలి. ఒక డాట్ పెట్టుకొని ఇప్పుడు 2 కళ్ళు కంప్లీట్ చేసుకుందాము. ఏదైతే కళ్ళు బ్లాక్ పార్ట్ ఉంటుందో మొత్తం బ్రైట్గా డార్క్గా చేయకుండా జస్ట్ చిన్న చిన్నగా స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. మధ్యలో కొంచెం తెలుపు వదిలేస్తే న్యాచురల్ లుక్ ఉంటుంది. ఇట్లా 2 కళ్ళు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఐబ్రోస్ దిద్దుకుందాము. కనుబొమ్మలు ఈక్వల్గా 2 పార్ట్స్ చేసుకొని ఎట్లా సరిపోతుందో మీరు పెట్టుకున్న కళ్ళకి చూసుకొని చేయాలి. నాకైతే ఇటుపక్క తిప్పుకుంటే ఇంకో కన్నుకి కంఫర్టబుల్ ఉంటుంది. లైట్గా ఐ ల్యాషెస్ కూడా సన్నగా, ఐలైనర్ బ్రష్ అయితే ఈజీగా ఉంటుంది, మూవ్ అవుతుంది, సన్నగా సరిపడా ఉంటుంది. అట్లా 2 పక్కల జస్ట్ స్ట్రోక్స్ ఇచ్చేసుకోవాలి. ఏదైనా ఇట్లా బ్లాక్ మార్క్ మనదైతే ఎక్సెస్ పడిందో కొంచెం ఎల్లో పెయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తల క్రౌన్ పార్ట్ కొంచెం ఇట్లా ఆపోజిట్ వీ షేప్లో వేసుకుని బ్లాక్ కలర్తో మొత్తం దిద్దుకోవాలి. ఈ పై పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి బ్లాక్తో. ఇప్పుడు మైదా, కొంచెం పసుపు తీసుకొని 2 మిక్స్ చేసి నీళ్లతో కలుపుకోవాలి. మీరు ముందుగా చేసుకునేటట్టయితే కొంచెం ఫెవికాల్ వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఒక ముద్ద చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చిన్న పార్ట్ ఓవల్గా చేసుకుని ఇట్లా కొంచెం మోల్డ్ చేసుకుని ఏదైనా కత్తి సాయంతో వీ షేప్లో కట్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా పైకి వచ్చేటట్టు ట్రయాంగులర్ షేప్లో చేసి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకొని ఇప్పుడు అమ్మవారి 2 కళ్ళు మధ్యలో సరిపడగా ఉండే చూసుకుని ఏదైనా కొంచెం లావుగా అట్లా అనిపించింది అనుకోండి, ఎక్సెస్ ఉండేది కట్ చేసి తీసేసుకోవాలి. ఇలా
మొత్తం కింద కొంచెం వెడల్పు ఉంచుకుంటే బాగుంటుంది లుక్. ఇట్లా చేసి పెట్టుకోవాలి. నేను ఫిక్స్ చేసుకొని చూసి కరెక్ట్గా సెట్ వేసి అతికించుకోవాలి. కొంతసేపు ఆరనిద్దాము ఇట్లా మోల్డ్ చేసుకున్నాక. ఇప్పుడు ఏదైతే కొంచెం ఎక్సెస్గా ఉందో దాన్ని నీట్గా చేయొచ్చు. ఇట్లా కొంచెం కట్ చేసేసుకొని, మరీ ఎక్కువసేపు ఎండితే రాదు, ఒక 5 minutes తర్వాత అట్లా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇట్లా క్లీన్ చేసేసుకున్నాక ఈ ముక్కు ఏదైతే కిందది ఉందో అది కూడా రంధ్రాలు పై పక్కన తోసుకోవాలి. ఎడ్జెస్లో కూడా ఇట్లా ఇస్తే మంచి షేప్ వస్తుంది ముక్కుకి. మధ్యలో కూడా నోస్ ఇట్లా తోస కొంచెం పించ్ చేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట. నా దగ్గర జంప్ రింగ్ ఉంది, దానికి ఒక చిన్న బీడ్ వేసి ముక్కుకి కింద పక్కన నుంచి పెడుతున్నా. బుల్లాకి లాగా ఉంటుంది అది పెడితే ముక్కుకి. 2 holes లాగా చేసాం కదా, దాని మధ్యలో కొంచెం మరీ గట్టి పడదు కాబట్టి వెట్టిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలి. కొంచెం గ్లూ వేసుకొని 2 కుందన్సో స్టోన్సో ఏదైతే సెట్ అవుతుందని అనిపిస్తుందో మీరు కట్టే బ్లౌజో చీరకో అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ముద్ద తీసుకొని చిన్నగా మన జీడిపప్పు షేప్లో క్యాషూనట్ లాగా చేసుకొని సి టైప్లో ఇట్లా నొక్కుకొని కన్ను కొంచెం కిందకి గ్లూ వేసి చెవులాగా అతికించుకోవాలి. ఇట్లా కొంచెం ప్రెస్ చేసేసి మోల్డ్ చేసుకుంటే స్టిక్ అయినట్టు ఉంటుంది, పీస్ కాబట్టి పట్టేస్తుంది. ఇట్లా ఒక నైఫ్ సాయంతో కొంచెం లోపల డెప్త్ ఇచ్చుకొని ఎడ్జ్లో ఒక ఇట్లా కొంచెం లైన్ లాగా ఇస్తే న్యాచురల్గా అనిపిస్తుంది. కొంచెం మధ్యలో ప్రెస్ చేయాలి, రెండింటి మధ్యలో. ఇట్లా నీట్గా నొక్కున్నాక మనం దీనికి ఏవైతే ఇయర్ రింగ్ పెట్టాలని అనుకుంటున్నామో అవి ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కింద లిప్స్ అంటిస్తాము. ఏదైతే మనం ఇందాక కలర్ చేసుకున్నామో కరెక్ట్గా మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా లిప్స్ ముక్కు కిందకి కరెక్ట్గా వచ్చేదా చూడాలి. కొంచెం పై సైడే చేసుకుంటే బెటర్. బొట్టు దిద్దుకుందాము. మీకు కావాలంటే ఏదన్నా చిన్న కుందనో లేకపోతే స్టిక్కరో అతికించుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి నేను కిరీటం తయారు చేశాను, అది పెడుతున్నాను. ఇట్లా ఉంటుంది. మీరు కావాలంటే బ్లౌజ్ పీస్ చుట్టుకుంటాం కదా, అది పెట్టాక కూడా కిరీటం పెట్టవచ్చు. ఇట్లా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.